వంకాయ కూరని ఈ విధంగా తయారు చేశారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. వంకాయ మసాలా గ్రేవీ పెట్టి కూరని చాలా విధాలుగా తయారు చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కో మోడల్లో తయారు చేస్తారు. నేనైతే 4 విధాలుగా వండుతానండి మసాలా పెట్టి. ఇదైతే ఒక మోడల్ అనమాట. దీంట్లో నేను ఉడకబెట్టిన గుడ్లు వేస్ట్ చేశాను. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. దీనిలో వంకాయలు కూడా చాలా చిన్న సైజు తీసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 చెంచాల పల్లీలు వేసుకొని కొద్దిగా చిట్లనివ్వాలి. ఇవి కొంచెం చిట్లిన తర్వాత దీంట్లో 2 చెంచాల ధనియాలు వేసుకోవాలి. 1 చెంచా జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 2 చెంచాల నువ్వులు వేసుకొని ఇవి మొత్తం అడుగు పట్టకుండా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో 4 లవంగాలు, 1 యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క వేసుకొని అలాగే చిన్న కొబ్బరి చెక్కని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలను అయితే ఫ్రెష్ వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకొని. తర్వాత కర్రీ కోసం మనం స్టవ్ పైన బాండీ పెట్టుకొని దాంట్లో 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో అయితే మనం వంకాయలు ఫ్రై చేసుకోవాలి. చూడండి వంకాయలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి అన్నమాట. ఇలా చిన్న వంకాయలు తీసుకుంటే గుత్తి వంకాయ కూరక అనేది చాలా బాగుంటుంది. చూడండి ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 3 ఘాట్లలో పెట్టుకున్నాను అనమాట. అలా అయితే కనుక మనకి వంకాయ అనేది బాగా ఫ్రై అవుతుంది. మొత్తం నీళ్ళన్నీ వాడ్చుకొని వీటిని ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయలు మొత్తం మగ్గనివ్వాలి. చూడండి కొద్దిగా ఫ్రై అయినాయి కదా. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. వంకాయ అనేది మొత్తం అంతా ఫ్రై అవ్వాలి. వీటిని మళ్ళీ పక్కకి టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటే కనుక మనకి వంకాయలు అనేవి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు పోయిన తర్వాత చూస్తే మనకు వంకాయలు అనేవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి అన్నమాట. చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో. వీటిని అయితే మనం పక్కకి తీసేసుకోవాలి వంకాయల్ని. తర్వాత అదే బాణలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని కరివేపాకు రెమ్మలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి అనేది నేను ఎక్కువే తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఘాటుతో కారం ఉంటే కనుక మనకి కర్రీ అనేది బాగుంటుంది. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని కచ్చాపచ్చాగా దంచుకొని ఉల్లిపాయ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా చూడాలండి. మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత దీంట్లో 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. అడుగు పడుతుందండి, పర్వాలేదు, మొత్తం అంతా తర్వాత వచ్చేస్తుంది. తర్వాత ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా దీంట్లో వేసేసుకొని తగినంత ఉప్పు, కారం యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు, కారం అనేది వంకాయ ముక్కలకు పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అనేది అవసరం ఉండదు. మనకు ఆల్రెడీ వంకాయ అనేది ఫ్రై అయిపోయింది కదా, దానికోసమైతే మనం కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత దీంట్లో మనం ఉడకబెట్టుకున్న గుడ్లు కూడా వేసేసుకుందాం. నేను గుడ్లు అనేవి సాధారణంగా ఫ్రై చేయనండి, ఇలాగే వేస్తాను. ఫ్రై చేయడం వల్ల దాని బెనిఫిట్స్ పోతాయన్న భయం అంతే.
ఇప్పుడు మూత పెట్టేసుకొని మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే కనుక మనకి కూర అనేది ఇలా కుక్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, పల్లి, ధనియాలు, జీలకర్ర, ఆ వాటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. భయపడకండి ఇది చూసి, కాకపోతే దీంట్లో నేను మిరియాలు కూడా యాడ్ చేశాను. దానివల్ల ఇది కొంచెం కలర్ మారిందనమాట. అలాగే నువ్వులు కూడా ఇంట్లో నువ్వులు వాడాను అనమాట. వాటిలో కొంచెం పొట్టు ఉంది, దానికోసం మనకి కలర్ అయితే ఇలా వచ్చింది. టేస్ట్ అయితే ఎక్కడా తగ్గలేదండి, చాలా టేస్టీగా ఉంది. ఇది వేయడం వల్ల కూరకి డబుల్ టేస్ట్ అనేది ఉంటుంది. మొత్తం అంతా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేయండి, నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత వీడియోలో కలుసుకుందాం. అంతే వీడియో, బాయ్.